ప్రస్తుతం భారతదేశం మతం గుప్పిట్లో నలిగిపోతూ ఉంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానవంతులు, సైంటిస్టులు, డాక్టర్సు, మేధావులు అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి ఈ స్వామీజీల వెనకాతల రాజకీయ నాయకులు తిరుగుతూ ఉన్నారు. భారతదేశంలో ఏదైనా సరే జరగాలన్నా ప్రపంచంలో జరిగినా సరే సైన్సే చేస్తే తప్ప స్వామీజీలు చేయలేరు. ఇక్కడ పరిస్థితి ఏముందంటే గతంలో ప్రభుత్వం శారదాపీఠానికి అద్భుతమైన భూములు తక్కువ ధరలకు ఇచ్చింది. దాన్ని వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు వచ్చి వెంటనే వాళ్ళ దగ్గర భూములు తీసుకొని రామ్దేవ్ బాబాని తీసుకొస్తూ ఉన్నాడు. రామ్దేవ్ పరిస్థితి ఏమిటంటే రామ్దేవ్ బాబా ప్రభుత్వ అదేవిధంగా డ్రగ్ కంట్రోల్కి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తాడు. ఏం ప్రకటనలు చేస్తాడు? మీ మగపిల్లలనే పుట్టిస్తాం, ఆ మగపిల్లల తాలూకా మందులు మా దగ్గర ఉన్నాయి కొనండి అని. అది అంత నేరమండి, అది అంత నేరమండి. సైన్స్ ప్రకారంగా, ఇండియన్ మెడికల్ ప్రకారంగా దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మీరు అలా చెప్పకూడదని చెప్పింది. అదేవిధంగా రకరకాల ప్రొడక్ట్స్ మీకు అమ్ముతామని చెప్పి, అలాగే స్థైర్యాన్ని, శక్తిని ఇస్తుంది, పురుషుల శక్తిని ఇస్తుంది, మాదరం ఉందని చెప్పి ఇలాంటి ఎన్నో ప్రకటనలు చేస్తే సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. అలాంటి వ్యతిరేకించిన రామ్దేవ్ బాబాని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆయనకు ఒక అడ్వైజర్గా అంట, ఎవరు ఏపీ టూరిజం అడ్వైజర్గా చేస్తానంటున్నారు. ఏపీ టూరిజం అడ్వైజర్ అంటే దేనికండి అంటే ఏదైతే బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయో, బౌద్ధ భూములు ఉన్నాయో వాటిలన్నీ కూడా దారాదత్తం లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమేది మేము అనుకున్నాం. ఉదాహరణకి విశాఖపట్నం తొట్లకొండ ఉంది. తొట్లకొండల దగ్గర 7 ఎకరాల భూమి చిన్నజీయర్ స్వామికి ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు? రైతువారి పట్టాదారు పుస్తకం ఇచ్చారు. అసలు చిన్నజీయర్ స్వామి గారు రైతా? ఆయన రైతువారి పని చేశాడు ఎప్పుడైనా? ఏ రకంగా ప్రభుత్వం ఇస్తారు? ఆ భూమి ఎందుకు తీసుకోలేదు? సిఆర్జెడ్ వైలేషను, ఒక పక్క 314లో ఉన్నటువంటి వైలేషను. ఇప్పటికి కూడా ఆ బౌద్ధ క్షేత్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి స్వామీజీల వద్ద మనకు కావాల్సింది తెలివైన మేధావులు కావాలి, విద్యావంతులు కావాలి, ధైర్యవంతులు కావాలి. ఈ భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచినటువంటి మేధావులు చేయమంటాం తప్ప ఇలాంటి స్వామీజీల వెనకాల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తిరగకూడదని డిమాండ్ చేస్తున్నాం.